ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే లంచాలకు అలవాటు పడి అక్రమ నిర్మాణాలను చేపడుతుంటే ప్రభుత్వ భూములు చెరువులు నాలాలను ఎలా కాపాడతామని ప్రశ్నించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్లో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే మాధవరం పాదయాత్ర చేశారు. బాలాజీనగర్ అల్లాపూర్ డివిజన్లకు అనుసంధానంగా కాముని చెరువు ఉంటుంది. ఈ చెరువును హెచ్ఎండిఏ 8 కోట్లతో అభివృద్ధి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మరోవైపు జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్లు తీసుకువచ్చి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హౌసింగ్ బోర్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుంటే హైడ్రా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే నిలదీశారు. గత ప్రభుత్వంలో సుందరీకరణ పేరుతో నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేశామని మాధవరం తెలిపారు. అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ దానికి రోడే లేదు. పర్మిషన్ ఇచ్చి జిహెచ్ఎం సిసిపి గారు రోడ్డు లేదు, రోడ్డు ల్యాండ్ మాది అని చెప్పి హౌసింగ్ బోర్డు అధికారులు చుట్టుముట్టు ఫినిషింగ్ వేస్తే అక్కడ ఉన్నటువంటి బిల్డర్ పోయి స్టే తీసుకొచ్చాడు. మా స్టే తీసుకొచ్చినప్పుడు స్టేటస్కో మెయింటైన్ చేయాల్సిన అవసరం బిల్డర్కి ఉంది. బిల్డర్ ఎవరు మాట వినకుండా రోడ్డు లేదు, ఏమి లేదు, ఇప్పటికే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇలా వర్క్ చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే 52 ఫీట్ల నాల ముళ్ళకత్త చెరువు నుంచి కామన్ చెరువు దాకా, ఆ కామన్ చెరువులో ఉన్నటువంటి సున్నం చెరువులో ఉన్నటువంటి నాలను కూడా కబ్జా చేసి ఇలా వర్క్ చేస్తూ ఉన్నాడు. అక్కడ అధికారులకు చెప్పాను, కమిషనర్ చెప్పాను, సీసీబీ చెప్పాను, హౌసింగ్ బోర్డు అధికారులకు చెప్పాను, హైడ్రా కమిషనర్ దృష్టి తీసుకెళ్ళాం, అయినా వాడు వర్క్ ఆడపట్లేదు. ఈ రకంగా ఇవాళ మనం కాపాడదామని చెప్పి ప్రయత్నం చేసి అందరం కలిసి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే కళ్ళ ముందే రోడ్డు లేదని తెలిసినప్పుడు కూడా 52 ఫీట్ల నాలను కబ్జా పెట్టి 10 ఫీట్లకే పరిమితమైంది. అది అధికారులు చెప్పడం ఏంటి 52 ఫీట్ల నాల అని. మీరే చూసినట్టుకు వచ్చిన తర్వాత 52 ఫీట్ల నాలను కబ్జా చేసి అడు కడతా ఉన్నాడు. ఇవాళ ఇటువంటి చేయకుండా చిన్న చిన్న గరీబోడు మన సర్దార్ని చూసినాం. బొడబండలో 30-40 గాల కడితే ఆఖరి గురగొట్టే ప్రయత్నం చేస్తే మీకే దుంకి చచ్చిపోయడం జరిగింది. ఇవాళ గరీబోడు 30-40 గదాలు కడితే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు గురగొట్టడం, కాంగ్రెస్ కార్యకర్తలు పోయి కంప్లైంట్ చేయగానే తెల్లారి గురగొట్టడం. మరి దీనికి ఏమైంది? దీని డబ్బులు తీసుకున్నారా? ఇంత పెద్ద బిల్డింగ్ ఇవాళ సుమారు 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు కడతా ఉంటే సుమారు 3-4 ఎకరాల కబ్జా పెట్టి కడతా ఉంటే సిక్కం ల్యాండ్ అది కూడా దానికి ఇంకోటి బఫర్లో ఉంది. అది ఈ రకంగా చేస్తూ ఉంటే ప్రజలకు ఏం జవాబు చెప్తారు మీరు? గరీబోడు కడితేనేమో గురగొడుతున్నారు, సిల్ చేస్తున్నారు. బడాబాబులు కడితేనేమో ఆ రకంగా దుర్మార్గం కడితే వాళ్ళ రోడ్డు లేకున్నా తెలిసి ఉంటూ కూడా ఇలా పనాపలేనటువంటి స్థితిలో ఇలా మున్సిపాలిటీ అధికారులు ఉన్నారంటే ఈ మున్సిపాలిటీ అధికారులు ఆలోచన చేసుకోవాలి. మీరేమైనా డబ్బులు తింటున్నారా? దీని మీద నేను సూటి ప్రశ్న ఇస్తా ఉన్నా మీ సీసీబీ గారిని. మీ సీసీబీ గారికి పర్సనల్గా కలిసి ఒక ఎమ్మెల్యే హోదాలో చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు పట్టించుకునే పాపాన ఓలే.